Hi guys, welcome back to 99 Academy. Today is our day 11. డే 11లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అండ్ నీ ఫ్యాన్స్ ఏం వెయిటింగ్ ఇక్కడ. చేయబోతున్నాం తెలుసా మీకు? ఓకే, డే 11లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ అంటే ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్ టైంలో వచ్చే ఎర్రర్స్ని హ్యాండిల్ చేసేదాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ అంటారు. దీంట్లో మనకు మెయిన్గా 3 ఉంటాయి. ఒకటి ట్రై, ఇంకోటి ఎక్సెప్ట్, ఇంకోటి ఫైనల్ ఆర్ ఎల్స్ అని అనుకోవచ్చు. సో ట్రైలో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. అండ్ మీకు ఎక్సెప్షన్స్ని ఎందుకు వాడాలంటే ఎప్పుడైనా మనం పెద్ద ప్రోగ్రామ్ రాస్తున్నాం, ఎగ్జిక్యూషన్ టైంలో వచ్చే ఎర్రర్స్ని వాటిదంతట అవే మేనేజ్ చేసి అండ్ ఏమంటారు వాటినంతట వాటే అవి కరెక్ట్ చేసుకొని మనకు ప్రోగ్రామ్ అనేది ఒక ప్రోగ్రామ్ క్రాష్ కాకుండా అవుట్పుట్ ఇచ్చేదానికి మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ అనేది వాడతాం. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు సింపుల్గా ఒక్క లైన్లో చెప్పాలంటే ఎగ్జిక్యూషన్ టైంలో వచ్చే ఎర్రర్స్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ ఏం చేస్తుందంటే అవి చూపిస్తుంది. ఎక్కడ ఎక్సెప్షన్ వచ్చింది, ఎక్కడ ఎర్రర్ వచ్చిందని చూపించి వాటంతట అవే హ్యాండిల్ చేసి ఎర్రర్స్ రాకోకుండా నీకు ఒకటి ఏమంటారు అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చేస్తున్నాను. ఫస్ట్ మనం సింటాక్స్ చూద్దాం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ సింటాక్స్ ఫస్ట్ మనం ట్రై బ్లాక్లో రాస్తాం కోడ్ అనేది. ఏదైతే మనకు ఎగ్జిక్యూషన్ టైంలో ఎర్రర్ వస్తుందని తెలుస్తుందో దాన్ని మనం ట్రై బ్లాక్లో రాస్తాం. నెక్స్ట్ ఏంటంటే అది ఏం ఎక్సెప్షన్ రాకుండా, అదే లైక్ ఎట్లా అంటే ఎక్సెప్షన్స్ మనకు చాలా టైప్స్ ఉన్నాయి. ఎక్సెప్షన్స్ ఒక టైప్స్ చూడండి. ఇక్కడ బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ ఒక టైప్స్ ఏంటంటే దాని యొక్క ఎర్రర్స్ ఏంటంటే ఉన్నాయి. అర్థమెటిక్ ఎర్రర్, అసెప్షన్ ఎర్రర్, అట్రిబ్యూట్ ఎర్రర్, ఎక్సెప్షన్, ఈడిఎఫ్ ఎర్రర్, ఫ్లోటింగ్ పాయింట్ ఎర్రర్, జనరేటర్ ఎర్రర్, ఇట్లా సో మెనీ ఎక్సెప్షన్స్, సో మెనీ ఏమంటారు ఎర్రర్స్ ఉంటాయి. ఎక్సెప్షన్స్ అంటే వీటిని ఏమంటారు కోడ్లో ఎక్సెప్షన్ ఈ అర్థమెటిక్ ఎర్రర్ వచ్చింది, సో అది మనకు చూపిస్తుంది. చూపించిన తర్వాత దానంతా అదే సాల్వ్ చేసి ఆన్సర్ వచ్చేదాన్ని అర్థమెటిక్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కదా. ఇక్కడ మనం చూసినట్టయితే ఓవర్ఫ్లో, రిఫరెన్సెస్, రన్ టైమ్, సింటాక్స్ ఎర్రర్, ఇట్లా జీరో డివిజన్ ఎర్రర్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే ఎక్సెప్షన్ ఎర్రర్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ వాడేసి మనం ప్రోగ్రామ్ని పెద్ద ప్రోగ్రామ్ డైరెక్ట్ మనం కోడ్ని క్రాష్ కాకుండా అవంతకు అవే ఏమంటారు చేసుకునే దానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఇంకోటి కూడా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ఎర్రర్ అంటే ఏంది, ఎక్సెప్షన్ అంటే ఏంది అని చూద్దాం. దీన్ని డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఎర్రర్ అండ్ ఎక్సెప్షన్ అని కూడా అంటాం. ఎర్రర్ అంటే ఏందిరా అంటే ఒక ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఒకవేళ మనం ఏదైనా తప్పు రాసినా లేదంటే ఏదైనా వచ్చినా కూడా అది ప్రోగ్రామ్ అనేది క్రాష్ చేసి ఎర్రర్ అనేది చూపిస్తుంది. దీన్ని ఎవరు సాల్వ్ చేస్తారు? ఎర్రర్ని యూజర్ సాల్వ్ చేస్తాడు. ఆ ఎర్రర్ని మన యూజర్ అంటే మనం సాల్వ్ చేస్తాం అనమాట ఎర్రర్స్లో. అండ్ ఎక్సెప్షన్ అంటే ఏంటంటే అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు వచ్చే ఎర్రర్స్ని అవంతట అవే రైజ్ చేసి అవంతట అవే మేనేజ్ చేస్తాయి. అంటే ఇక్కడ మనకు యూజర్ అవసరం లేదు దీంట్లో ఎక్సెప్షన్స్లో. సో ఇది ఒక డిఫరెన్సెస్ అనమాట. ఎర్రర్ అంటే ఏంది, ఒక ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ని యూజర్ సాల్వ్ చేస్తాడు. అదేంటంటే ప్రోగ్రామ్ క్రాష్ వస్తుంది, అంతవరకు ఎగ్జిక్యూట్ కాదు. ఎక్సెప్షన్లో ఎట్లా అంటే ఎక్సెప్షన్స్లో మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఏమంటారు వచ్చిన ఎర్రర్ని చూపిస్తుంది, ఎర్రర్ని సాల్వ్ చేసి దాని అంతా అవే చూపిస్తుంది. దీంట్లో యూజర్ అవసరం లేదు ఒక ఎర్రర్ని చూపించడానికి, ఎర్రర్ని క్లోజ్ చేసేదానికి. ఈ ఎర్రర్స్లో అంటే ఏంటంటే యూజర్ అవసరం అనమాట. యూజర్ చేత మాత్రమే అది ఎర్రర్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇవి ఎక్సెప్షన్స్. అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ ఇక్కడ చాలా బిల్ట్-ఇన్ ఏమంటారు పైథాన్లో చాలా బిల్ట్-ఇన్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎక్సెప్షన్స్ ఇన్ ద సెన్స్ ఎర్రర్స్. ఆ ఎర్రర్స్ని ఆటోమేటిక్గా మేనేజ్ చేసేదానికి మనం ఎక్సెప్షన్స్ వాడతాం. సో ఇవన్నీ ఎక్సెప్షన్సే. మనం మెయిన్గా ఒక 3 ఎక్సెప్షన్స్ చూద్దాం. ఇప్పుడు చూడు మనం సింటాక్స్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి వస్తే ట్రైలో కోడ్ రాస్తాం, అంటే మనకి ఏ కోడ్ కావాలంటే ఆ కోడ్ రాస్తాం. అంటే ఎక్సెప్షన్ ఒకవేళ అవుతుంది అని తెలిసినప్పుడు ఎక్సెప్ట్ కింద ఎక్సెప్ట్ సమ్ ఎక్సెప్షన్ అంటే ఏంటంటే నీకు ఏ ఎక్సెప్షన్ టైప్లో నువ్వు ఏమంటారు అదంతా అదే సాల్వ్ చేయాలా అని ఇస్తాం అనమాట.
ఇక్కడ నువ్వు డివిజన్ బై జీరో ఇవ్వచ్చు, ఇట్లా మనం కోడ్లో ఇచ్చినట్టు జీరో డివిజన్ ఎర్రర్ ఇవ్వచ్చు, వాల్యూ ఎర్రర్ ఇవ్వచ్చు, ఇంకా చాలా ఎర్రర్స్ ఇచ్చుకుంటూ పోవచ్చు నీ ఇష్టం వచ్చినట్టు అన్ని. సో ఎల్స్ బ్లాక్లోకి ఏంటంటే ఒకవేళ ఆ ఎర్రర్స్ వాళ్ళు రాకపోతే వచ్చి ఎల్స్ బ్లాక్లో మనకి ఏదైతే అవుట్పుట్ ఉంటుందో అది ఏమంటే ప్రింట్ చేసి చూపిస్తుంది. అంతా అయిపోయిన తర్వాత మనం ఫైనల్లో లాస్ట్లో మనకి ఏదైతే ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అయి చూపిస్తుంది. కోడ్ టు రన్ రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ అండ్ ఎక్సెప్షన్ అక్కర్స్. ఎక్సెప్షన్ అక్కరైనా అక్కర్ కాకపోయినా ఫైనల్ దాంట్లో ఉండే ఏదైతే ఉంటుందో ఫైనల్లో అది మనకు అవుట్పుట్ చూపిస్తున్నాం. ఒక బేసిక్గా ఏమంటారు ఇట్లా రాయాలి చూద్దాం కోడ్ని. ట్రై బ్లాక్లో కోడ్ రాస్తున్నాం. ఇప్పుడు లెట్స్ సే ఎక్స్ ఈక్వల్ టు ఒకసారి ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద నంబర్ అని ఇచ్చినాము. అంటే ఇప్పుడు ఏం చేస్తుంటుంది, ఎంటర్ ద నెంబర్ కాబట్టి లెట్స్ ఏమంటారు నీ ఇష్టం నెంబర్ అని ఇచ్చినాం. సో నెక్స్ట్ ఇక్కడ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఇంట్ పారాంథసిస్ ఓపెన్ చేసి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనే ఫంక్షన్ మీకు ఆల్రెడీ చెప్పిన. ఎందుకంటే ఇది ఎందుకు ఇక్కడ మనం ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మనం అవుట్పుట్లో మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సో అందుకు మనం వాడినాం. ఇక్కడ మనం వాడేది ఏంటంటే వై ఈక్వల్ టు ఈ వై వేరియబుల్ ఎందుకు వాడుతున్నాం అంటే మనం రిజల్ట్ కోసం. రిజల్ట్ అని రాసుకోవచ్చు, వై అని రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఎక్స్ అనేది ఒక వేరియబుల్ అంటే ఒక నెంబర్ని మనం దాంట్లోకి ఏమంటారు దాంట్లోకి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అనేది ఇచ్చినాం. ఇప్పుడు మనం ఎక్స్ అనేది యూజ్ చేసుకొని మనం ఒక నెంబర్ ఇస్తాం అనమాట. ఈ వై అనేది యూజ్ చేసుకొని అవుట్పుట్ ఇస్తుంది. ఐ మీన్ 10 డివైడెడ్ బై ఎక్స్ అని ఇచ్చినాం. సో ఇక్కడ ఏమైతే నెంబర్ ఇస్తామో ఎక్స్లో ఏం నెంబర్ ఇస్తామో అది దాంతో డివిజిబుల్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ ఏం రాస్తాం ఇంకా ఎక్సెప్ట్ జీరో డివిజన్ ఎర్రర్. ఇప్పుడైతే చూపిస్తాను మీకు. ప్రింట్ జీరో డివిజన్ ఎర్రర్. సో ఇప్పుడైతే మనకు జీరో డివిజన్ ఎర్రర్ వస్తుందో అప్పుడు ఇది మనకు అవుట్పుట్ ఇది వచ్చేలా మనం పెట్టినాం ఇక్కడ కోడ్. నెక్స్ట్ ఎక్సెప్ట్. ఇట్లా మీరు ఎన్ని నేర్చుకోవచ్చు ఎక్సెప్షన్స్. నేను అక్కడ లిస్ట్ ఇచ్చినా కదా, ఆ లిస్ట్ కూడా మీకు ఏమంటే వల్ల ఒకసారి పెడతాం, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మీరు ఎన్ని అయినా ఇచ్చుకోవచ్చు. వాల్యూ ఎర్రర్ ఇంకోటి అనుకుందాం, ప్రింట్ వాల్యూ ఎర్రర్ వచ్చింది. సో ఇది అయిపోయింది. ఎల్స్ ఇప్పుడు ఇది ఎర్రర్లు వస్తే డివిజన్ బై జీరో ఎర్రర్ కానీ వాల్యూ ఎర్రర్ కానీ వస్తే అవి రాయండి. ఒకవేళ మనకి ఎర్రర్లు రాలే ప్రింట్ చేసి ఏం ప్రింట్ చేద్దాం, రిజల్ట్ ఈక్వల్ టు ఇడేం రాసావు వై రాయాలి. మళ్ళీ మనం ఫైనల్కి ఇవ్వడం అవుతాం. ఫైనల్ అంటే ఏం లేదు, దాంట్లో మనం లాస్ట్లో ఏమి ఇస్తే అది ప్రోగ్రామ్ అయిపోయింది. సో ఇది ఇచ్చినాం. ఇప్పుడు నీ ఇష్టమైన నెంబర్ అంటుంది, మనం 0 ఇచ్చినాం ఒకవేళ. సో జీరో డివిజన్ ఎర్రర్ వచ్చింది అని వచ్చింది. జీరో డివిజన్ ఎర్రర్ అంటే ఏంది, ఇక్కడ 10/0 చేసుకుంటుంది. ఇక్కడ 10/0 చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, మనకు 0తో 10 డివిజిబుల్ కాదు కాబట్టి డివిజన్ కాదని వచ్చింది. జీరో డివిజన్ ఎర్రర్ అని వచ్చింది. జీరో డివిజన్ ఎర్రర్ అంటే 10తో డివిజిబుల్ కాదురా అని, అది అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే మనం ఒకవేళ ఎట్సే 1 ఇద్దాం, ఏమొచ్చింది రిజల్ట్ వచ్చింది. ఎక్సెప్షన్ ఏం రాలే కాబట్టి, ఎక్సెప్షన్ ఏం జరగలే కాబట్టి ఇక్కడ మనకు రిజల్ట్ వచ్చేసింది 10.0 అని. ఒకవేళ నీ ప్రోగ్రాంలో ఏమంటారు, నేను ఏమన్నా కోడ్ క్రాష్ కాకుండా అన్నా కదా. సో ఇక్కడ ఏంటంటే కోడ్ క్రాష్ కాదు, డైరెక్ట్ వచ్చేస్తుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది ఏదైనా కానీ. ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ ఏదైనా ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ని మనకు చూపిస్తుంది. జీరో డివిజన్ ఎర్రర్ వచ్చిందా లేకపోతే వాల్యూ ఎర్రర్ వచ్చిందా. ఇంకోటి చూద్దాం, మీకు వాల్యూ ఎర్రర్ కూడా చూపిస్తాం. 0.5 ఇచ్చినాక వాల్యూ ఎర్రర్ అని వస్తుంది. వాల్యూ ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఇక్కడ 0.5తో మనకి ఏమంటారు డివిజిబుల్ కాదు 10 అనేది.
ఇక్కడ నువ్వు ఏదైనా తీసుకో, 100 అయినా తీసుకో, 1000 తీసుకో, ఏమొస్తుంది 0.5 వస్తే వాల్యూ ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే 0.5 అనే నెంబర్తో ఏవి డివిజిబుల్ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే 0 కూడా తీసుకొని చూద్దాం. 0 తీసుకుందాం, 0 డివిజన్ బై ఎర్రర్ వచ్చింది. 0తో 1000 అనేది డివిజన్ కాదు కదా, అందుకు వచ్చింది అనమాట. ఇక్కడ మీకు ఏంటంటే ఎర్రర్ని ఇప్పుడు మనం ఎర్రర్ చేస్తున్నాం, ఎర్రర్ వస్తుందా రాదా అని. ఇప్పుడు ఇదే మనం లెట్సే ఇక్కడ 100 ఇద్దాం, ఎర్రర్ చూపించిందా, డైరెక్ట్ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ చూడండి, డైరెక్ట్ రిజల్ట్ వచ్చింది, ప్రోగ్రామ్ అయిపోయింది మనం. ఇక్కడ ఏంటంటే ఎక్సెప్షన్ హ్యాండింగ్లో ప్రోగ్రామ్ అనేది కోడ్ నువ్వు ఎర్రర్ ఇచ్చినా కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, పాజిటివ్ ఇచ్చినా ఎగ్జిక్యూట్ అవుతుంది, నెగిటివ్ ఇచ్చినా ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇప్పుడు మీకు ఏంటంటే ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడ ఏ ఎర్రర్ వచ్చిందని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో ఏ ఎర్రర్ వచ్చిందని చూపిస్తుంది. ఒకవేళ మనం నార్మల్ కోడ్లో ఏమన్నా ఎర్రర్ ఇస్తే ఆ ఎర్రర్ ఏమంటే డైరెక్ట్ ఆడికి క్రాష్ అయ్యి ఆడి వరకు క్రాష్ అయ్యి కింద కాదు కదా. సో అందుకు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఈ ఎర్రర్ 0 డివిజన్ ఎర్రర్ ఇట్లా మనం అయితే ఏమంటారు ఎక్సెప్షన్స్ వాడతామో, దీనికి ఏంటంటే ఎక్సెప్షన్స్ వాడినప్పుడు నీకు డైరెక్ట్గా చూపిస్తుంది అనమాట ఏ ఎర్రర్ వచ్చింది అనేసి. సో ఆ ఎర్రర్ అని నువ్వు పెట్టుకోవచ్చు నువ్వు కోడ్ రాసినప్పుడు. ఇక్కడ మనం సింపుల్ రాసినాం కోడ్ అనేది. ఇక్కడ మనం ఒక యాప్ని రన్ చేస్తున్నాం అనుకోండి, ఒక యాప్ని రన్ చేసేటప్పుడు మనం ఆడ కింద ఏమంటారు ఎక్సెప్షన్లో ఇప్పుడు ఏమంటారు ఇక్కడ మనం 2 ఇచ్చినాం, ఆడ 100 200 ఇస్తారు. 200 ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే మనకు కోడ్ వరకు అక్కడ వరకు ఎగ్జిక్యూట్ అవుతుందో అక్కడ వరకు మాత్రం చూపించి మిగతా అంతా మీకు ఎర్రర్లో చూపిస్తుంది అనమాట. 0 డివిజన్ అంటారు కానీ ఇప్పుడు మీకు ఎర్రర్స్ చూపించిన కదా, లైక్ ఎర్రర్స్, ఈ ఎర్రర్స్ అన్నీ చూపిస్తుంది దాంట్లో మనకి ఈ ఎర్రర్ వచ్చింది అనేసి. ఈ ఎర్రర్ అని మనం ఇంక్లూడ్ చేస్తే ఏవేవి ఇంక్లూడ్ చేస్తామో అవన్నీ వస్తాయి. ఏమంటారు మీరు తీసుకోవాలంటే తీసుకోండి స్క్రీన్ షాట్ ఒకసారి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది ఫస్ట్ ప్రోగ్రాంలో ఏం జరుగుతుంది అంతా ఒకటే, ప్రోగ్రామ్ అంతా సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఏమీ కానీ వేరే తీయలేదు. సో మనం ఏం రాసినాం, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఫంక్షన్ రాసాం. ఈ ఫంక్షన్ ఎందుకు వాడతామంటే ఇక్కడ మనం ఏదైతే నెంబర్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ నెంబర్ ఇవ్వడానికి మాత్రమే అది ఫంక్షన్ వాడతాం, లేకపోతే మనకి ఆ ఫంక్షన్ అవసరమే లేదు. డైరెక్ట్ ఇక్కడ వాల్యూ ఇచ్చుకోవచ్చు, మనం నెంబర్ ఈక్వల్ టు 5 అని ఇచ్చుకోవచ్చు, 10 అని ఇచ్చుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు మనకి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ ఇష్టం వచ్చిన నెంబర్ కావాలి కాబట్టి అది వాడతాను. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద నెంబర్ అనేది రిజల్ట్ ఈక్వల్ టు 10 బై నెంబర్ అని ఇచ్చినాం. ఇది ఎందుకు, ఇది ఏ వేరియబుల్, ఇక్కడ ఉండే వేరియబుల్. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ ఎంటర్ ద నెంబర్ అనేప్పుడు ఈ 10 ఇచ్చినామో ఈ 10 అనేది దీంట్లోకి పోతుంది, నెంబర్లోకి పోతుంది, పోయి రిజల్ట్ ఈక్వల్ టు 10/10 అనేది వస్తుంది. ఇక్కడ 10/10 వచ్చినప్పుడు ఆన్సర్ 1.0 కదా, అది నీకు అవుట్పుట్లో ఇస్తుంది. ఇక్కడ ప్రింట్ రిజల్ట్ ఈక్వల్ టు 1.0. ఇప్పుడు ఇక్కడ డివిజిబుల్ అంతా జరిగి రిజల్ట్ అని ఇచ్చినాము, ఈ వేరియబుల్లోకి ఈ 1 అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ 10/10 1 ఈక్వల్ టు 1.0. ఇది రిజల్ట్లోకి స్టోర్ అవుతుంది. రిజల్ట్లోకి స్టోర్ అయ్యి ఇది దీనిలోకి స్టోర్ అవుతుంది. అది స్టోర్ అయిన తర్వాత ఇక్కడ రిజల్ట్ ఈక్వల్ టు అని ఇక్కడ మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఇక్కడ ఎక్సెప్ట్ 0 డివిజన్ ఇది కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ నెంబర్లో మనం ఏది ఇచ్చినాం, 0 ఇచ్చినాం. 0 ఇచ్చే 10/0 అనేది కాదు కాబట్టి ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఎక్సెప్ట్ 0 డివిజన్ ఎర్రర్ అని వచ్చింది. ఈ 0 డివిజన్ ఎర్రర్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. మీకు ఇక్కడ ప్రోగ్రామ్ ఏం క్రాష్ కాలేదు, సగంలో ఆగిపోలే అంటే ఏమంటారు ఏం జరగలేదు కాబట్టి మీకు ఇక్కడ చూపించడం 0 డివిజన్ కూడా చూపిస్తుంది. 0 ఇస్తే రాదని చూపిస్తుంది. సో ఇది ఎక్సెప్షన్కి యూజ్ఫుల్ అనమాట. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది అనమాట, ఏ ఎర్రర్ వచ్చింది అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకోటి ఎర్రర్ కూడా రాసినాం కదా, వాల్యూ ఎర్రర్ అనేది. ఈ వాల్యూ ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఇక్కడ 0.5 ఇచ్చినాం మనం, ఇది ఎందుకు రాలే 0 డివిజన్ ఎర్రర్ అనేది, ఎందుకంటే ఇది 0తో డివిజిబుల్ కానప్పుడు మాత్రమే ఇది ఏమంటారు వస్తుంది అనమాట. కానీ ఇక్కడ మనం 0.5 ఇచ్చినాం కదా, సో ఇక్కడ 10ని 0.5తో డివిజన్ కాదు. సో కాకపోతే ఏమి ఇచ్చినామంటే అక్కడ ఎర్రర్ ఏమొచ్చింది, వాల్యూ ఎర్రర్ అని వచ్చింది. వాల్యూ ఎర్రర్
వాల్యూ ఎర్రర్ వచ్చింది కాబట్టి సో మనకి ఇక్కడ ఎర్రర్ ఇన్వాలిడ్ ఇన్పుట్ ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ నెంబర్ రాసాను. ఈ అవుట్పుట్ మనం ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ నువ్వు ఏది ఇచ్చినా, ఇక్కడ నువ్వు ప్రింట్లో ఏది ఇస్తే అది ప్రింట్ అవుతుంది మ్యాక్సిమం. సో నువ్వు ఇదే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఈ ప్రింట్లో కూడా అంతే, ఏదైనా ఇచ్చుకోవచ్చు. నీకు అర్థమయ్యేట్టు నీకు ఏదైతే యూజ్ఫుల్గా నీకు అండర్స్టాండ్ అవుతుందో దానికోసం అది. సో ఈ నెంబర్ అనేది మనం ఎందుకు ఇచ్చినామో తెలుసు, ఇక్కడ నెంబర్ ఎందుకు ఇచ్చామో తెలుసు, రిజల్ట్ అనేది ఇచ్చాము ఎందుకు ఇచ్చామో తెలుసు. రెండు వేరియబుల్స్. ఒక డాటా ఇప్పుడు మనం 10 ఇచ్చే డాటా కానీ 1 నెంబర్ ఇచ్చే కానీ ఏదైనా డాటాని స్టోర్ చేసుకోవడానికి ఎక్స్ ఇచ్చినాం, రిజల్ట్ని స్టోర్ చేసుకోవడానికి రిజల్ట్ అనేది ఇచ్చినాం. నేను నార్మల్గా నేనేమి ఇచ్చిన వై ఇచ్చిన, మీరు ఏమి ఇస్తారు మీ ఇష్టం వచ్చి తెచ్చుకోండి. ఏది ఇచ్చినా కూడా దాంట్లో ఎగ్జిక్యూట్ అయి చూపిస్తుంది. సో అది ఏమంటారు ఎక్సెప్షన్స్ గురించి. దీంట్లో మనకు ట్రై ఎక్సెప్ట్ ఫైనల్లీ ఉంటుంది. ట్రై బ్లాక్లో ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైనా కానీ ట్రై బ్లాక్లో ఏం రాస్తాం, కోడ్ రాస్తాం. కోడ్ రాసిన తర్వాత ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ని ఏమంటారు ఎక్సెప్ట్ లేక పంపిస్తుంది. ఎక్సెప్ట్ లేక పంపించిన తర్వాత ఎక్సెప్ట్లో ఏం చేస్తుందంటే ఏ ఎర్రర్ వచ్చిందో అనేది ఫైండ్ అవుట్ చేసి ఆ ఎక్సెప్ట్ అనేది చెప్తుంది అనమాట, ఈ ఎర్రర్ వచ్చిందని చెప్పి. ఆ ఎర్రర్ని మనం ప్రింట్ చేసి చూపిస్తుంది. ఫైనల్ బ్లాక్లో ఏం చేస్తుందంటే ఎక్సెప్షన్ రాకపోని ఫైనల్ బ్లాక్లో మనం ఏదైతే ఇస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు కావాలంటే చేయండి అండ్ ఏమంటారు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి చేయండి. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియోకి అంతే. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ 99 అకాడమీ ఛానల్. అండ్ మీకు ఇంకోసారి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ 99 అకాడమీ ఛానల్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ చిన్న భాషకి చెప్పు, చిన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే గైస్, ఈ వీడియోకి బాయ్.